హలో ఎవరీవన్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఎవరు అని ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో అయితే ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు అనమాట. సో ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరంటే ఎవరని చెప్తారు సార్? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎప్పటి నుంచి ఈ డౌట్ వస్తుంది అని అంటే, ఈ మధ్యకాలంలో వే2 న్యూస్ కాన్క్లేవ్ ఒకటి జరిగింది. ఆ కాన్క్లేవ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు. అయితే సజ్జల గారు మాట్లాడారు ఆ కాన్క్లేవ్ వేదిక మీద. ఆయన ఏం మాట్లాడారు? రాజధాని మీద మా స్టాండు అమరావతి రాజధాని, అమరావతి నుంచే పరిపాలిస్తాం అని చెప్పారు. ఈ స్టాండ్ తీసుకోమని చెప్పి ఎవరు చెప్పారు? ఆయన సొంతగా చెప్పారా, పార్టీ నిర్ణయమా అనేది ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడమా లేదంటే అనుకూలించడమా అనేది కాదు, అసలు అది పార్టీ స్టాండా లేకపోతే ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం అనేది ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఓకే. యాక్చువల్గా ఆ కాన్క్లేవ్లో మాట్లాడిన తర్వాత ఈయన్ని పిలిచి చివాట్లు పెట్టారనేది కూడా ఒక సోషల్ మీడియా న్యూస్. సరే, దాంట్లో నిజమా అబద్ధమా మనకు తెలియదు. ఒక ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఫోన్లో కానీ లేదంటే పర్సనల్గా కానీ మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా వాళ్ళిద్దరిలో ఎవరైనా చెప్తే తప్ప తెలియదు, లేదా ఎవరైనా అక్కడ మూడో మనిషి ఉంటే వాళ్ళు కనుక లీక్ చేస్తే తెలుస్తుంది. సరే, ఎలా లీక్ అయిందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో గాసిప్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చివాట్లు పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. నువ్వు ఎందుకు అమరావతి నుంచి మేము పరిపాలిస్తామని చెప్పి ఎందుకు చెప్పావు అని చెప్పి ఆయన చివాట్లు పెట్టారు, చురకలు వేశారు. నువ్వేమన్నా అధినేతవా పార్టీకి? పార్టీ స్టాండ్ ఇదేని చెప్పి నీకు చెప్పావా అని చెప్పేసి ఏదో మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. సరే, సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని పూర్తి స్థాయిలో మనం నమ్మడానికి లేదు. అసలు మెయిన్ మీడియాలో వచ్చిన దాన్నే పూర్తిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. సోషల్ మీడియాలో వచ్చిందని పూర్తిగా ఎక్కడ నమ్ముతాం? కాకపోతే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లేదంటే ఆ కాంక్లేవ్ అయిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ కనిపించకపోవడం చురుగ్గా, ఈ పరిణామాలను గమనిస్తే కనుక ఆ సోషల్ మీడియా న్యూస్ కరెక్టేమో అనేటువంటి అభిప్రాయం కలగక మానదు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఫస్ట్ గౌరవాధ్యక్షులుగా విజయమ్మ గారు ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం లేనంత వరకు గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ గారే ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత 2019లో ఆ తర్వాత జరిగినటువంటి ప్లేనరీలో ఆవిడ్ని తప్పించేసి ఆవిడే తప్పుకున్నారని చెప్తున్నారు, కానీ తప్పించారని చెప్పేసి కొంతమంది అంటారు. సరే, తప్పుకున్నారా తప్పించారా అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ తీర్మానం చేసి ఆ ప్లేనరీలో ఏకగ్రీవంగా ఆమోదించి దాన్ని పంపించారు ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే ఎలక్షన్ కమిషన్ నో అని చెప్పింది. ఎందుకు? నామ్స్ ప్రకారం శాశ్వత అధ్యక్షుడు అనేది ఉండదు, సో కాబట్టి ఇది చల్లదు అని చెప్పి. అందుకే మళ్ళీ యాజ్టీజ్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్లేనరీ పెట్టుకోవడం, మళ్ళీ ఎన్నిక చేసుకోవడం, ఇవి జరుగుతుంటుంది. ప్రక్రియ ప్రకారం, వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం, వాళ్ళ నామ్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. విజయమ్మ గారిని పక్కన పెట్టేశారు, ఆ పార్టీకి సంబంధం లేదు ఆవిడకి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినటువంటి ఆయన అధ్యక్షతన జరిగినటువంటి ఫస్ట్ ఎన్నిక ఏంటంటే 2024 ఎన్నిక. ఈ 2024 ఎన్నికలో ఆ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని? 11. జనరల్గా అయితే నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తుంటారు ఎవరైనా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాలేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నైతిక బాధ్యత వహించి ఆయన పిసిసి ఏఐసిసి అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. జనరల్గా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు. అది జనరల్గా జరిగే ప్రక్రియ. తర్వాత మళ్ళీ ఒకవేళ మాట్లాడుకోవచ్చు, అది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ ఆయన కావచ్చు, అది వేరే. ఓటమి చెందిన తర్వాత సహజంగా రాజీనామా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచించాల. ఆ దిశగా ఆలోచించకపోగా ఆయన ఏం చెప్పారు? తొలి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఏం చెప్పారు? ఎలక్షన్లో ఏదో జరిగింది, ఈవీఎంలో ఏదో జరిగింది,
తాను చేసినటువంటి మంచి ఇంకా బతికే ఉంది జనాల్లో. జనం ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ ఆ ఓట్లు ఎటుపోయో తెలియట్లేదు. ఈవీఎంలో ఏదో జరిగింది, ఢిల్లీలో పెద్దలు ఉన్నారు కానీ ఆధారాలు లేవు అని చెప్పి ఇలా మాట్లాడారు. అంటే ఈవీఎంల మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు, ఆ తర్వాత మనం చేసిన మంచి బతికే ఉంది, అందుకే 39% ఓట్ బ్యాంక్ ఉంది మనకి, 40% చెప్పాడు ఆయన, రౌండ్ ఫిగర్ చెప్పారు, 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మనం చేసిన మంచి బతికే ఉంది, కాబట్టి ఈ మంచిని ప్రజలకి గుర్తు చేయండి, నేను కూడా ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, నాకు వయసు ఉంది, నేను 2019 ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే పాదయాత్ర చేశానో అదే తరహాలో పాదయాత్ర చేసేటువంటి వయసు నాకుంది, ఆ స్టామినా ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే, చెప్పుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల తర్వాత చేసిన తర్వాత జస్ట్ ఆయన చేసి అసలు కుర్చీలో కూర్చున్నాడో లేదో ఈ లోపుగానే ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, లా అండ్ ఆర్డర్ బాగలేదని చెప్పి మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అటెండ్ అవుతానని చెప్పి ఇంకొక స్టాండ్ మొదలుపెట్టారు. సో ఇలా రకరకాలుగా స్టాండ్ మొదలుపెట్టడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు అనేది ఆ పార్టీలోనే చాలా మందిలో ఉన్నటువంటి భావన. అందుకే ఆయన ఈ మధ్య యూరియా సమస్య మీద పిలుపునిచ్చిన, అంతకుముందు ఈ మామిడి ధరల మీద పిలుపునిచ్చిన, లేదా పొగాకు ధరల మీద పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలి ముందుకు రావట్లా. ఏది ధర్నాలు చేయడానికి కానీ నిరసన వ్యక్తం చేయడానికి కానీ క్యాడరే ముందు రావట్లా. ఎవరో 10 మందో 15 మందో లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో వచ్చి నామకం వస్తే తూతు మంత్రంగా వెళ్ళిపోతున్నారు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చేయాలి ఉద్యమాలు అనేటువంటి స్థాయిలో రావట్లా ముందుకి. అంటే ఆయన నాయకత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాల మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది అనేది. అందుకే అందుబాటులో ఉన్నట్టు లీడర్లతో మాట్లాడుతున్నారు తప్పితే ఆయన ఏదైనా మీటింగ్ పెట్టినా కానీ అందరు రావట్లేదని చెప్పి అందుబాటులో ఉన్న లీడర్లతో మాట్లాడి మంగళ బుధవారాల్లో వెళ్ళిపోతున్నారు ఆయన బెంగళూరు. సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కీ రోల్ పోషిస్తున్నారు మళ్ళా. అంటే దాని అర్థం ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారే పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్నారు. అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడేమో షాడో సీఎంగా వ్యవహరించారు, సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడేమో మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ అధినేతగా షాడోగా వ్యవహరిస్తున్నారు. ఈయన అసలు అధికారం కోల్పోవడానికే కారణం ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కానీ క్యాడర్కి ప్రజలకి మధ్య దూరం పెంచింది కూడా ఆయనేను. ఇప్పుడు మళ్ళా ఆయన్నే చూపిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీ ఈయన కష్టం అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తుంది కొంతమందిలో. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కారణంగా చూపిస్తున్నారు. ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కోటరీ కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని చెప్పి ఎవరు చెప్పారు, సాయిరెడ్డి గారే చెప్పారు. ఆ కోటరీ పోయినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాగలరు, వస్తే లేదా ఆ కోటరీ ఉన్నంత వరకు రారని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా మందిలో కూడా అదే భావన ఉంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇవాళకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అమరావతి రాజధాని గురించి మాట్లాడతారు. సో అది మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సీరియస్ అయ్యారు, అందుకే ఆయన్ని పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కానీ బట్ అది జరగకపోవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉండకపోవడాన్ని అసలు ఎలా చూస్తారు సార్ మీరు? బాధ్యత రాహిత్యంగా చూడాలి, అంతే అంటారా? అంతే కదా. బాధ్యత గల 40% అంటే ఒక జర్నలిస్ట్ గా నన్ను అడిగారు కాబట్టి ఆయన పార్టీ అనేది పక్కన పెట్టేసేయండి. ఆయన చెప్పిన ప్రకారం 40% ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది కదా. మరి 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ, దానికి అధినేత రాష్ట్రంలో ఉండకుండా నేను బెంగళూరులో ఉంటాను, 2 రోజులు ఇక్కడికి వస్తాను, అందుబాటులో ఉన్న లీడర్లతో మాట్లాడి వెళ్ళిపోతాను, ఏదో ప్రెస్ మీట్ పెట్టానంటే అది బాధ్యత రాహిత్యం కింద వస్తుంది కదా, సీరియస్ పొలిటీషియన్ కింద రాదు కదా. ఆయన నిజంగా ప్రజాశ్రేయస్ కోసం, ప్రజల కోసం అయితే ఇక్కడ ఉండాలి, రాష్ట్రంలో ఉండి పోరాటాలు చేయాలి. సమస్యలు ఉంటే కేవలం పోరాటం, నిరసనలు తెలియజేయటమే కాదు, సమస్యలు పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్లకి లెటర్లు రాయాలి, తర్వాత ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనేది సామ దాన భేద దండోపాయాలు ఇవి చెప్పారు, ఎప్పుడో చెప్పాడు చిత్రగుప్తుడు. సో ఇవన్నీ నిజంగా చిత్తశుద్ధిని ప్రజలు చేసుకోరి ప్రజల కోసమే ఆయన ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండి అందరికి అందుబాటులో ఉండాలి. ఆయన అందుబాటులో ఉండి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏదైనా తీసుకుంటే ఈ ప్రభుత్వం ఇమీడియట్గా దాని మీద ప్రజా చైతన్యం కలిగించాలి. రిజల్ట్ తర్వాత సంగతి, ప్రజా చైతన్యం కలిగించే ప్రయత్నం ఆయన చేయాలి. కానీ ఆ దిశగా ఆయన అడుగులు వేయట్లేదని చెప్పి మాత్రం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.